హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా. కాకపోతే దాంట్లో మనకి చాలా సందిగ్ధత అనేది నెలకొంది. ఎందుకంటే చాలామంది కూడా నార్మలైజ్డ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో 100 కన్నా అబోవ్ వచ్చాయని చెప్పి, అలాగే సోషల్ మీడియాలో మనకి 354, 999 మార్క్స్ వచ్చాయని కూడా మనకి న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో నేను పర్సనల్గా అయితే మనకి ఒరిజినల్గా రిజిస్టర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ చూసినప్పుడు కొన్ని మార్క్స్ అనేవి 100 అబోవ్ అయితే ఉన్నాయి. కానీ నేను చూసినట్లయితే 110 అబోవ్ అయితే ఎక్కువగా లేవు. 354 కానీ 999 కానీ ఇలాంటి మార్క్స్ అనేవి ఎవరు కూడా అఫీషియల్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే వెరిఫై చేయలేదు. సో మనకి కొన్ని మార్ఫ్డ్ ఇమేజెస్ అనేవి కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో న్యూస్ అనేది కూడా పెడతాం జరిగింది 2 hours బ్యాక్. ఇక్కడ మీరు గమనించవచ్చు, క్యాండిడేట్ స్కోర్ షీట్ విత్ హై స్కోర్ ఈజ్ బీయింగ్ మేడ్ వైరల్. ప్లీజ్ నోట్ దట్ దిస్ స్కోర్ షీట్ ఈజ్ మార్ఫ్డ్. ఓకే, అతని యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్ప్ చేశారని చెప్పి స్కోర్ కార్డ్ అనేది, ఒరిజినల్ స్కోర్ కార్డ్ అనేది కింద ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో గమనించవచ్చు మీరు, సౌరభ్ కుమార్ 92.50 నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి రావడం జరిగింది. కాకపోతే కొంతమందికి 100 అబోవ్ మార్క్స్ అనేవి కూడా రావడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించి ఇంకా మనకి అప్డేట్ అనేది రావాల్సి ఉంది. నార్మలైజ్డ్ మార్క్స్ ఎందుకు 100 కన్నా అబోవ్ వచ్చాయని చెప్పి. నేను చూసిన వాటిలో 100, 101, 109 ఈ విధంగా ఉన్నాయి. కానీ నేను ఎక్కువ మార్కులు మరి 150 దాటి కానీ లేదా 350, 999 లాంటివి అయితే కనుక నేనైతే చెక్ చేయలేదు. ఒరిజినల్గా మార్ఫ్డ్ ఇమేజెస్లో మాత్రమే రావడం జరిగింది. ఓకే, మనకి అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో పెట్టిన పర్సనల్ మార్క్స్ ఇవే, సౌరభ్ కుమార్ మార్క్స్ అనేవి. ఇవి మనకి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అవి డిఫరెంట్ మార్క్స్ అనేవి రావడం గమనించవచ్చు మీరు. సేమ్ రోల్ నెంబర్, సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్, సేమ్ పర్సనల్ మార్కులే ఒక దగ్గర 148 అని, ఒక దగ్గర 354 అని, ఒక దగ్గర 999 అని, ఒక దగ్గర 1999 అని కూడా ఈ విధంగా రకరకాలుగా రావడం జరిగింది. కొన్ని మార్ఫ్డ్ ఇమేజెస్ అయితే వచ్చాయి. కాకపోతే 101, 109 ఈ విధంగా వచ్చిన మార్కులు అయితే మాత్రం రియలే మనం చెక్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. మనకి ట్విట్టర్ పేజ్లోనే కింద కామెంట్స్ అనేవి కూడా చాలామంది చేయడం జరిగింది. సరే, ఒకవేళ అది ఒకటి మార్ఫ్డ్ అయితే మరి ఈ మార్క్స్ అనేవి ఏంటి, చాలా వరకు 101 ఈ విధంగా ఎక్కువ మార్కులు కూడా రావడం జరిగింది కదా. సో వీటి సంగతి ఏంటి అని చెప్పి చాలామంది కూడా మనకి ట్విట్టర్ పేజ్లో ట్వీట్స్ అనేవి చేస్తున్నారు. సో మనకి కొంతవరకు అయితే అప్డేట్ అనేది వచ్చింది. ఆర్ఆర్బీ అనేది కొన్ని అయితే మార్ఫ్డ్ అని. సో మిగతావి 100 దాటి ఎందుకు వచ్చాయి, అలాగే మిగతా ఇన్ఫర్మేషన్ మీద కూడా ఆర్ఆర్బీ నుండి స్పష్టత అయితే రావాల్సి ఉంది. సో మేబీ రేపు లేదా ఎల్లుండి మనకి ఆర్ఆర్బీ నుండి న్యూస్ అనేది వస్తుంది. నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి ఎందుకు 100 దాటి ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకి రిజల్ట్స్లో కనుక మిస్టేక్ అనేది ఉంటే కనుక మనకి రివైజ్డ్ రిజల్ట్ అనేది ఆర్ఆర్బీ అనేది ప్రకటించడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఆర్ఆర్బీ నుండి వచ్చిన న్యూస్ అయితే రిజల్ట్ అనేది క్లియర్గానే ఉంది, ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గానే ఇవ్వడం జరిగింది. అవి కేవలం మార్ఫ్డ్ ఇమేజెస్ మాత్రమే హైయెస్ట్ మార్క్స్ ఉన్నవి అని చెప్పి ఆర్ఆర్బీ నుండి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏదైనా అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. నేను ఏదైనా న్యూస్ అనేది చెప్పే ముందు కన్ఫర్మేషన్ అనేది తీసుకున్న తర్వాత మాత్రమే చెప్తాను. ఏదైనా అఫీషియల్ సోర్సెస్ నుండి మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ న్యూసెస్ అనే వాటిని నేను చెప్పను కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మటుకు నేను మ్యాక్సిమం వీలైనంత త్వరగా ఫస్టే మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇలాంటి ఫేక్ న్యూసెస్ కానీ కొన్ని క్లారిటీ లేని ఇన్ఫర్మేషన్ అయితే మటుకు నేను కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇది మనకి అప్డేట్ అనేది మీకు క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. సో అఫీషియల్గా ఏదైనా మనకి పేజ్ నుండి కానీ అఫీషియల్గా న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని బిలీవ్ చేయండి. సో ఈలోగా మీరు సోషల్ మీడియాలో రకరకాల ఫేక్ న్యూస్ అనే వాటిని చూసి కంగారు అయితే పడొద్దు. ఓకే, థ్యాంక్ యూ.